హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని కోరుకుంటూ నిజమైన భయానక దయ్యాల ప్రపంచంలోకి వెళ్దాం రండి. ఒకరోజు ఆదివారం అమావాస్య. ఊరి చివరి బంగ్లాలో త్వరగా పని ముగించుకొని పడుకునేసిన. బాగా అర్ధరాత్రి అయ్యింది. మెట్ల పైన గజ్జల అడుగుల చప్పుడు గలగల వస్తూ ఉంది. బాగా మంచి నిద్రలో ఉలిక్కిపడి అంతా కలిగే చూశాను. ఏమీ లేదు. అది నా భ్రమలే అనుకుంటూ మళ్ళీ నిద్రలేకి జారుకున్నాను. మళ్ళీ అడుగుల చప్పుడు దన్ 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 అని అనుకుంటూ ఆ అడుగులు గజ్జల చప్పుడు ఈసారి బాగా గట్టిగా వినిపించడంతో నేరుగా వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళాను. కిటికీ నుంచి కొంచెం అలా ఓవర్గా చూశాను. అయినా ఏమీ కనిపించడంలా. సరే, మళ్ళీ ఆ మంచి నిద్రలో పోయి మళ్ళీ పడుకున్నా. అలాగే నిద్రపోతున్న నాకు కాసేపు ఉండి ఏదో మళ్ళీ గజ్జల శబ్దం, మళ్ళీ డోర్ శబ్దం. మళ్ళీ దగ్గరకు వచ్చి భయం ఎందుకు టైం చూస్తే 12:30 అయింది. భయం అవసాగింది. మా వాళ్ళందరూ బాగా మంచి నిద్రలో ఉన్నారు. లేపాలనా వద్దా అనుకుంటూ తటపటాయిస్తూ డోర్ దగ్గరే భయంగా అలా చేరేసుకొని కూర్చున్నా. ఏం జరుగుతుందో చూద్దాము అనుకుంటూ. అంతలో మెల్లమెల్లగా కిటికీలోంచి ఒక ఆకారం, ఒక చెయ్యి మాత్రము ఇంట్లోకి వచ్చింది. కిటికీలోంచి దాన్ని చేతి నిండా నల్ల గాజులు. వామ్మో, భయం అయిపోయింది. చెయ్యి కూడా నల్లగా భయంకరంగా ఉంది. చేతికంతా బొచ్చు అతి భయంకరంగా ఉంది. భయంతో వణుకుతూ ఒకటే పరుగు తీశాను. పోయి గబగబా మా పెద్ద కొడుకు చెప్పాను, పెద్దోడా, ఇక్కడ ఏదో నల్ల కనిపిస్తుంది, వచ్చి చూద్దురా అంటున్నాను. అలాగే మా ఇంట్లో అందరికీ చెప్పేశాను. అందరూ ఎన్ని భ్రమలే, పడుకో, కలగనింటావు అంటూ నిర్లక్ష్యంగా అన్నారు. లేదు, నిజం అని భయంగా చెప్పసాగాను. ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. వాళ్ళు నా అవస్థ గమనించి వాళ్ళు కూడా గబగబా లైట్లు వేసుకుంటూ వచ్చారు. వాళ్ళు వస్తూనే అడుగుల చప్పుడు, మెట్లపైన గజ్జలు అడుగుల చప్పుడు, గబగబా ఆకారం కిందికి దిగిపోతూ ఉంది. మెట్లపై నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. మా వాళ్ళు చూసి, అవునే, ఏదో ఆకారం నల్లగా ఉంది, జుట్టంతా విరబోసుకొని భయానకంగా ఉంది. నిజమే నువ్వు చెప్పింది, ఈ ఇంట్లోంచి తొందరగా బయటపడదాం, మనం ఈ ఇంట్లో ఉండొద్దు అంటూ అందరికీ ఒకటే టెన్షన్ అయిపోయింది. అందరము గంటసేపు అలాగే లైట్లు వేసుకొని దేవుళ్ళని అనుకుంటూ పటాలు పెట్టుకొని తెల్లారినంత వరకు దేవుళ్ళని అనుకుంటా ఆ ఆకారం మళ్ళీ రాకుండా దైవనామ స్మరణ చేస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.